చాలామంది ప్రతిరోజూ రాశిఫలాలు చూస్తున్నారు. యూట్యూబ్లో అయినా టీవీలో అయినా తమ రాశి గురించి ఏమి చెబుతున్నారో ఆసక్తిగా చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో మంచి మార్పులు ఎప్పుడు వస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కాని చాలామందికి ఒక సందేహం కూడా ఉంటుంది. రాశిఫలంలో మంచి జరుగుతుంది అని చెప్పారు, కాని నా జీవితంలో మాత్రం ఎందుకు అదే విధంగా జరగలేదు? ఇది చాలా సహజమైన ప్రశ్న. మరియు ఈ ప్రశ్నకు సమాధానం అర్థం చేసుకోవాలంటే ముందుగా రాశి అంటే ఏమిటి, లగ్నం అంటే ఏమిటి, దశ అంటే ఏమిటి, అంతర్దశ అంటే ఏమిటి, ఇవి సులభంగా అర్థం చేసుకుందాం. రాశి అంటే ఏమిటి? ముందుగా రాశి గురించి అర్థం చేసుకుందాం. రాశి అంటే మీ పేరు లాంటిది. ఉదాహరణకు మీ పేరు రాజు అనుకుందాం. ఈ ప్రపంచంలో రాజు అనే పేరు ఉన్నవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీరు రాజు అనే వ్యక్తిని కలవాలి అనుకుంటే కేవలం పేరు తెలుసుకోవడం మాత్రమే సరిపోతుందా? లేదు, ఎందుకంటే ఆ పేరుతో చాలామంది ఉంటారు. మీరు వెతుకుతున్న రాజు ఎవరో తెలుసుకోవాలంటే అతను ఎక్కడ ఉంటాడు, ఏ నగరంలో ఉంటాడు, ఏ ఇంట్లో ఉంటాడు, ఈ వివరాలు కూడా తెలుసుకోవాలి. లేకపోతే మీరు సరైన వ్యక్తిని గుర్తించలేరు. అలాగే రాశి మాత్రమే చూసినప్పుడు ఈ ఒక సాధారణ ఫలితాన్ని మాత్రమే చూపిస్తుంది. ఎందుకంటే అదే రాశి లక్షల మందికి ఉంటుంది. కాని ఆ లక్షల మందిలో మీ జీవితానికి సంబంధించిన ప్రత్యేక పరిస్థితి ఏమిటి, మీకు ప్రత్యేకంగా ఏమి జరగవచ్చు, అది తెలుసుకోవాలంటే మీ పూర్తి జీవితం యొక్క నిర్మాణాన్ని చూడాలి. అదే లగ్నం. లగ్నమంటే ఏమిటి? లగ్నమంటే మీరు పుట్టిన సమయంలో తూర్పు దిశలో ఉదయిస్తున్న రాశి. ఈ లగ్నాన్ని ఆధారంగా తీసుకుని మీ జీవితాన్ని 12 భాగాలుగా విభజిస్తారు. ఈ 12 భాగాలను స్థానాలు లేదా ఇళ్ళు అంటారు. ఈ 12 స్థానాలలో ప్రతి స్థానం మీ జీవితంలోని ఒక ముఖ్యమైన అంశాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు లగ్నం నుండి 7వ స్థానం వివాహం మరియు జీవిత భాగస్వామిని సూచిస్తుంది. లగ్నం నుండి 10వ స్థానం ఉద్యోగం, కెరీర్ మరియు పదోన్నతిని సూచిస్తుంది. లగ్నం నుండి 4వ స్థానం ఇళ్ళు, ఆస్తి మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది. లగ్నం నుండి 2వ స్థానం ధనం మరియు ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది. లగ్నం నుండి 6వ స్థానం పోటీ, అడ్డంకులు మరియు ఉద్యోగ ప్రయత్నాలను సూచిస్తుంది. అంటే మీ లగ్నం ఆధారంగా ఈ స్థానాల అమరిక మారుతుంది. దాంతో గ్రహాల ప్రభావం కూడా మారుతుంది. వివాహానికి సంబంధించిన స్థానం లగ్నం నుండి 7వ స్థానం. ఒక వ్యక్తికి ఈ స్థానంలో అనుకూల ప్రభావం ఉంటే వివాహం సులభంగా జరుగుతుంది. మరో వ్యక్తికి అదే స్థానంలో అడ్డంకి ప్రభావం ఉంటే వివాహం ఆలస్యమవుతుంది. ఇద్దరికీ రాశి ఒకటే అయినా లగ్నం వేరువేరుగా ఉండటం వల్ల ఈ తేడా వస్తుంది. ఉద్యోగం మరియు కెరియర్కు సంబంధించిన స్థానం లగ్నం నుండి 10వ స్థానం. ఈ స్థానంలో అనుకూల ప్రభావం ఉంటే ఉద్యోగం, పదోన్నతి, కెరియర్ ఎదుగుదల సులభంగా జరుగుతుంది. లేకపోతే ఆలస్యం లేదా అడ్డంకులు రావచ్చు. ఇల్లు మరియు ఆస్తికి సంబంధించిన స్థానం లగ్నం నుండి 4వ స్థానం. ఈ స్థానం అనుకూలంగా ఉంటే ఇల్లు కొనడం, స్థిరత్వం పొందడం సులభంగా ఉంటుంది. అంటే లగ్నం మీ జీవిత నిర్మాణాన్ని చూపిస్తుంది. కాని ఈ సంఘటనలు ఎప్పుడు జరుగుతాయనేది తెలుసుకోవడానికి దశను చూడాలి. దశ అంటే ఏమిటి? ఇప్పటివరకు మనం అర్థం చేసుకున్నాం. రాశి మీ సాధారణ గుర్తింపు, లగ్నం మీ జీవిత నిర్మాణం. ఇప్పుడు మీకొక వ్యక్తి పేరు తెలుసు, అతని పూర్తి అడ్రస్ కూడా తెలుసు. కాని అతను ఆ సమయంలో అక్కడ ఉండాలి కదా అతన్ని కలవాలంటే? అతను వేరే నగరంలో ఉంటే మీకు అతని పేరు, అడ్రస్ తెలిసినా మీరు అతన్ని కలవలేరు. అతను తిరిగి వచ్చినప్పుడు మాత్రమే కలవగలుగుతారు. జ్యోతిష్యంలో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కాలాన్ని దశ అంటారు. అంటే ప్రస్తుతం మీ జీవితంలో ఏ గ్రహ ప్రభావం పనిచేస్తోంది, ఏ ఫలితాలు యాక్టివ్గా ఉండే కాలం, అది దశ ద్వారా తెలుస్తుంది. అంతర్దశ అంటే ఏమిటి? దశ ఒక పెద్ద కాలమైతే ఆ కాలంలో కూడా చిన్న చిన్న భాగాలు ఉంటాయి. దాన్నే అంతర్దశ అంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఈ సంవత్సరం మొత్తం తన ఇంట్లో ఉంటాడు. కాని రోజంతా ఇంట్లో ఉండడు. కొన్ని గంటలు బయటికి వెళ్తాడు, కొన్ని గంటలు ఇంట్లో ఉంటాడు. మీరు అతన్ని కలవాలంటే అతను ఇంట్లో ఉన్న సరైన సమయంలో వెళ్ళాలి. అలాగే దశ సరైన కాలమైతే అంతర్దశ ఆ కాలంలో ఫలితం ప్రారంభమయ్యే ఖచ్చితమైన సమయం. అందుకే రాశి అంటే మీ సాధారణ గుర్తింపు,
లగ్నమంటే మీ జీవిత నిర్మాణం, దశ అంటే ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కాలం, అంతర్దశ అంటే ఆ కాలంలో ఫలితం ప్రారంభమయ్యే సమయం. ఈ 4 కలిసి చూసినప్పుడు మాత్రమే మీ జీవితానికి సంబంధించిన పరిస్థితులు పూర్తిగా అర్థమవుతాయి. అందుకే ఆస్ట్రో సౌత్ తెలుగు ఛానల్లో మేము కేవలం రాశి ఆధారంగా మాత్రమే కాకుండా లగ్నాన్ని బట్టి కూడా ముఖ్యమైన సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాము. దాంతో మీ రాశి మాత్రమే కాదు, మీ లగ్నాన్ని బట్టి కూడా మీ జీవితానికి సంబంధించిన విషయాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకునే విధంగా వివరించడానికి ప్రయత్నిస్తాము. మా లక్ష్యం జ్యోతిష్యాన్ని క్లిష్టంగా కాకుండా ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా సులభమైన తెలుగులో వివరించడం. ఇలాంటి జ్యోతిష్యానికి సంబంధించిన సులభమైన మరియు ఉపయోగకరమైన విషయాలు తెలుసుకోవడానికి ఆస్ట్రో సౌత్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.